చేను వయ్యారమొలకగా పైరు గాలికి పోగి నాట్యాలు చేయగా కనులు కాంతులు చిమ్మి బాష్పాలు రాజగా ఓ తల్లికి పచ్చహారాల దండేసి Galine
నిప్పుతోని కడగనా మనసా సభకు నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని మేము గౌరవించుకోవడానికి పిలిచినప్పుడు మా చిన్నారులను తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు అన్నదారులు అక్క చెల్లెలంతా రావడం చాలా మాకు గర్వంగా ఉంది. మిమ్మల్ని గౌరవించడం కాదు, ఇక్కడ మన యొక్క ఈ మున్నూరు కాపు యొక్క ప్రతిభను ప్రతిష్టను పైకి తీసుకొచ్చినటువంటి భావితరాలు మీరే కాబట్టి మిమ్మల్ని మేము గౌరవించడం అంటే మమ్మల్ని మేము గౌరవించుకుంటున్నామన్నమాట. మీ అందరికీ మరొకసారి అత్యుత్తమ మార్కులు సాధించినందుకు ఈరోజు ఇక్కడ నిజామాబాద్ మున్నూరు కాపు ఉద్యోగ మరియు విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘం తరఫున మిమ్మల్ని ఎంపిక చేసి మంచి మార్కులు సాధించిన మున్నూరు కాపు 10 ఏళ్ల పిల్లలందరికీ కూడా మరొకసారి మా సంఘం తరఫున అభినందనలు, అలాగే శుభాభివందనలు. ఇక్కడ మీరు మా అబాబు నది అండ్ ప్రెసిడెంట్ తోట రాజశేఖర్ గారు పైన చూడండి, కాపు అంటే KAPU అన్ని బాగానే ఉన్నాయి, నాలెడ్జ్ బాగా ఉంది, మార్పులు మనకు దర్శనమిస్తున్నాయి. మీకు మంచి గోల్ ఉందని అనుకుంటున్నాం. పవర్, ఎస్, పవర్ఫుల్ పవర్, కానీ అది ఒక్కటే కొంచెం తక్కువైంది, యూనిటీ లేదు. మనము టోటల్ మనకి ఇప్పుడు తెలంగాణ తీసుకుందాం, 18% అయితే ఏ కులాలు పడినంత శాతం జనాభా లేదు. మనం అనుకుంటే ప్రభుత్వాలు మార్చచ్చు, మీరు అనుకుంటే మీరు ఎన్నికలలో అయితే మనలో ఆ ఒక్కటి లోపించడం వల్ల మన వాళ్ళు విడిపోయి రాజ్యాధికారాన్ని ఎప్పుడు కూడా మన చేతిలోకి రాకుండా మనకు మెజార్టీ లేకుండా పోతుంది. దయచేసి మీరందరికీ నేను ఇప్పుడు ఏ పురస్కారం అందిస్తున్నామో మీరంతా కూడా అమ్మ వచ్చిన పిల్లలంతా కూడా మీరు కష్టపడి చదివారా? కష్టపడి చదివారా? చేయెత్తాలి. మీరంతా కష్టపడి చదివారా? నో. కష్టపడి చదివితే ఇన్ని మార్కులు రావండి. కష్టపడి చదివే వాళ్ళు ఎవరు? మీకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల వాళ్ళకో అన్నదమ్ముల వాళ్ళకో చదివేవాళ్ళు కష్టపడి చదివేవాళ్ళు. మీరంతా ఇష్టపడి చదివారు కాబట్టి ఇన్ని మార్కులు వచ్చినాయి, అవునా? మరొకసారి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడానికి ఏం చేద్దాం? వద్దా? ఇంకా బాగా సరే. ఒకసారి పిల్లలు పెద్దలంతా కూడా తర్వాత మనం మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి మాట్లాడదాం. ముందుగా నన్ను ఇక్కడ పరిచయం చేశారు కదా, నేను ఇంపాక్ట్ మోటివేషన్ స్పీకర్. దానికంటే ముందుగా రేపటి నెలతో 10 సంవత్సరాలు నిండుగా పూర్తవుతున్నాయని నేను పదవి విరమణ పొంది. సో నేను దాదాపు ఒక 25 సంవత్సరాలు పోలీస్ ట్రైనర్గా ఉన్నాను. కేవలం 16 సంవత్సరాలు పోలీస్ అకాడమీలో. ఇప్పుడు ఈరోజు వచ్చిన మన బాలశేఖర్ గారు కూడా స్టేట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన 2007 ఎస్ఐ కూడా ఆయన బాలశేఖర్. ఆయన అలా వద్దని మున్నూరు కాపు యొక్క మన యొక్క ఐక్యతని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి, ఎస్ఐగా ఉంటే పనికిరాలని చెప్పేసి ఆనాడే ఎస్ఐగా ఉండకుండా ఆయన బ్యాచులర్ దగ్గర డిఎస్పీ దగ్గరలో ఉన్నారు, సిఐ అయినారు. సో అక్కడ నేను గ్రూప్ 1 వాళ్ళకి ఎస్ఐకి కొంత ఐపీఎస్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను.
కాబట్టి కొన్ని ముఖ్య విషయాలు చెప్తాను. సో ఇక్కడ మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ముందు వాళ్ళకి నేను మన మున్నూరు కాపు సంఘం గురించి 4 టీపీ కబుర్లో దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి తెలుసుకొని తర్వాత మీ అందరినీ ముందుకు వెళ్ళడానికి కావాల్సింది ఏమిటి అనేది మనం చర్చించుకుందాం. మీ అందరికీ తెలుసు మున్నూరు కాపు అంటే గుర్తుకొచ్చేది వ్యవసాయం. మన బ్యాక్గ్రౌండ్ అంతా వ్యవసాయం. మనకి భూమి పుత్రుడే మున్నూరు కాపులు అంటారన్నమాట. పంట కాపులో మేము ఈ భూమి పుత్రులం. హలం పట్టి పొలం దున్ని బుర్ర నుండి బువ్వ తీసే మట్టి బిడ్డలం. సబ్బండ కులాల పంటల్లో వాటా పంచిన బలి చక్రవర్తి వారసు. పంచిపెట్టుడే కానీ యాచించుడు తెలియదు, మంచి కోరుడే కానీ ఖండించని ఎరగము. శ్రమయ్య మా ఇంటి పేరు, సహనం మా వంటి తీరు. ఓపిక పెట్టే గుణంలో భూతల్లి వారసులం. కలం పట్టి పొలం తినడమే కాదు, కలం పట్టి పటేల్ పట్వారీగా పనిచేసిన గ్రామానికి కాదు. మున్నూరు కాపుల జాతి ప్రగతికి నడుము కట్టిన వీరులం. పోరాటంలో క్షత్రియులం, కాకతీయ వారసులం. మీ అందరికీ ఇక్కడ విషయం చెప్పాలి. మనకు శాస్త్రి గారు బిఎన్ శాస్త్రి అని ఆయన రాసిన రచనల్లో, జిడ్డు కృష్ణమూర్తి రచనల్లో అసలు కాకతీయులంతా కూడా మున్నూరు కాపులే అని అందులో వివరంగా రాయడం జరిగింది. సో కాకతీయ వారసులం, భూమి పట్టేదారులం. ఇక్కడ పట్టాదారు నుంచే మనం పట్టేట్లయినా కొంచెం ఇది నార్త్ నుంచి కూడా తీసుకోవాలి. మనం ముందు తరాలకి వారసులం. మేము కాపులం, తెలంగాణ భూమి పుత్రులం. మున్నూరు కాపుల రోషం పౌరుషం, తెగింపు, నమ్మకం, న్యాయం, ధర్మం, ధైర్యానికి కాపు కాచే కాపులు. అతడే మున్నూరు కాపు. మున్నూరు కాపు తెలంగాణ భూమి పుత్రుడు. చరిత్రను పరిశీలిస్తే నీటి జాటు వెతికి మట్టిని నమ్ముకుని చెరువులు నిర్మించి గొలుసు కట్టు చెరువులు నిర్మించినటువంటి ఈ పేరు మన మున్నూరు కాపులు. నైజాం కాలంలో మున్నూరు కాపుల చరిత్ర ఉంది. గ్రామాలు స్వయంగా పోషించుకోవడం, అభివృద్ధి చేయడం, మిగతా వృత్తి కులాలను చేరదీసి మానవీయ కులం అనిపించుకున్నాం. ఆహార ఉత్పత్తి కోసం వ్యవసాయం చేసాం. మున్నూరు కాపులు వ్యవసాయంలోనే సాయం అనే మాట కూడా ఉంది. అంటే మన యొక్క తత్వం సాయం చేయడం. అగ్రికల్చర్లోనే కల్చర్ కూడా ఉంది. పంటకు కావడమే కాదు, సమాజానికి కాపు కాసే క్షత్రియ భవిష్యత్ మున్నూరు కాపులు. మైథాలజీ ప్రకారం మున్నూరు కాపులు మూల పురుషుడు సీతమ్మ తండ్రి జనక మహారాజు. అంటే సీతమ్మ మన మున్నూరు కాపుల యొక్క ఆడపడుచు. ఆధునిక కాలంలో ఆసియాలోనే మొదటి ఉపాధ్యాయురాలు మన మున్నూరు కాపు ఆడపడుచు సావిత్రిబాయి పూలే. నాట్ ఓన్లీ ఇండియా, ఆసియా ఖండంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా మనమే. మున్నూరు వాళ్ళంతా మున్నూరు కాపులకు 300 సంఖ్యకి సంబంధం లేదు. చాలామంది చెప్తుంటారు ఏమైనా నిజాం టైంలో గుంటూరు నుంచి వ్యవసాయం చేయడానికి 300 కుటుంబాలు చేశారు. అది రాంగ్. మన చరిత్ర చెప్పాలంటే చంద్రవంశ రాజుల చరిత్ర నుంచి కూడా ఉంది. జలశాస్త్రంపై పట్టున్నటువంటి మున్నూరు కాపుల మనది మన వ్యవసాయకారులు. మరికొంతమంది పేష్ట, పటేల్, పట్వారీ పదవిలో ఉన్నారని కూడా ఆయన గ్రంథంలో జరుగుతుంది. క్రీస్తు శకం 934-940 మధ్య కాలంలో మానుకోటని పాలించిన కాకత్య గుండవ మున్నూరు కాపు మూల పురుషుడని తుమ్మ వెంకటేష్ గారి బోరుగల్లు దర్శనీయ గ్రంథంలో రాయబడి ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా మంది చరిత్ర మున్నూరు కాపుంది. ఇంతటితో ఒకటి ఇక్కడ ఆపి మన పిల్లల గురించి మాట్లాడుతున్నాం. పిల్లలు చాలామందికి తెలియదు. నేను దాదాపు ప్రతి సంవత్సరం ఒక 20-25 స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి, ఇంటర్ పిల్లలకి, 10th పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ తీసుకుంటాను. అందులో నువ్వు ఏమైతారమ్మా మీరు అంటే కొందరు మాత్రమే చేయొచ్చి నేను ఫలానా అవుదాం అనుకుంటున్నాను అంటారు. కానీ చాలామందికి గోల్స్ లేదు.
మనకందరికీ కూడా ఒకసారి గమనించండి మీరు, ఏమీ లేని వాడికి డబ్బు ఉన్నవాడికే ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఏంటది సమయం. ఈ సమయాన్ని ఎవరైతే పెట్టుబడిగా పెడతారో, సమయంతో పాటు పరిగెడతారో వాళ్ళు డెఫినెట్గా మంచి స్థానానికి వస్తారు. పోలీస్ అకాడమీకి వచ్చినటువంటి గ్రూప్ వన్ అండ్ సివిల్ సర్వీస్ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా మినిమం 12 అవర్స్ చదివిన వాళ్ళు, మినిమం అప్ టు 18 అవర్స్ కూడా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు ఆయన పాపం మళ్ళీ ట్రైనింగ్ చేస్తూ 2-3 సార్లు క్లాస్లో కొంచెం కురుకు తీసుకుంటే లేచి కొంచెం ఒక పనిష్మెంట్ ద్వారా ఆయన తెచ్చినప్పుడు వేరే వాళ్ళు చెప్పారు, సార్ రాత్రంతా నిద్ర ఉండదు, ఆయన సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు సార్, ఏం ఇష్టం లేదు అని. అంటే రాత్రి గంటలో పడుకొని చదివేవాళ్ళు. అలా కొందరు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఏమనుకుంటారో ఒక ఎగ్జాక్ట్గా ర్యాంక్ వచ్చింది నేను డాక్టర్ అయ్యాను అని సరిపించుకుంటారు మనం. అది చాలా తప్పు. మనం అక్కడితో ఆగకూడదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలా ఉన్నాయి, ఇలాంటి చాలామంది చూశాను నేను. నాకు వంట అనిపిస్తుంది వాళ్ళ యొక్క కష్టం. మీరు పేరు విని ఉంటారు, ఇప్పుడు భువనేశ్వర్లో ఉన్నాడు ఒక ఆయన, ఎంబీబీఎస్ డాక్టర్ చదివాడు. ఆయన పేరు డాక్టర్ ఎద్దుల విజయ్. మీరు వాళ్ళ గ్రూప్ 1, మీరేమో ఎస్ఐ ఉన్నారు. ఆ బ్యాచ్ 2007 బ్యాచ్. ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆయన సివిల్స్ రాద్దాం అనుకుంటే వేరే వాళ్ళు ఫిలిమ్స్ వచ్చింది, మెయిన్స్ పోయింది, గ్రూప్స్ రాశాడు. డిఎస్పీ వచ్చింది, పాప ఆర్డీఓ ట్రై చేస్తాడు. ట్రైనింగ్ వచ్చాడు, కంప్లీట్ ట్రైనింగ్ చేసాడు. ఆదిలాబాద్ పోస్టింగ్ డాక్టర్ వై విజయ్. పోస్టింగ్ అయింది, ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు పోస్టులో, ఇంకా నేను ఏదో సేవ చేయాలి. మళ్ళీ సివిల్స్ రాశాడు, సాధించాడు, ఐఏఎస్ సంపాదించాడు, భువనేశ్వర్ కలెక్టర్ ఒరిస్సా. అంటే మనం ఏం చేస్తాం, డాక్టర్ వృత్తి దూరంగానే ఎంతో గొప్ప సాధించామనుకుంటాం. డాక్టరు గ్రూప్ 1 సివిల్ సర్వీస్, డిఎస్పీ, మళ్ళీ ఐఏఎస్. అది పట్టుదల. అంటే గమ్యాన్ని ఎలా కొట్టాలి, ఏ పంపస్థలాన్ని అనేటటువంటి కోరిక. అంటే మన ఏం ఎప్పుడు చిన్నగా ఉండకూడదు. కొందరు అడుగుతారు, నువ్వు ఏమవుతావు అంటే సరే పోలీస్ అవుతావు. పోలీస్ గోల్ కాదు, అది కరెక్ట్ గోల్ కాదు. ఎందుకు కానిస్టేబులా, ఎస్ఐయా, గ్రూప్ 1 డిఎస్పీయా, ఐపీఎస్ఆ, అది గోల్ నిర్దిష్టంగా ఖచ్చితమైన గోల్ ఉండాలి. మీరు ఇప్పటి నుంచే మనకి ఇంకా ఏం చెప్తాయంటే శాస్త్రాలు, మనం ఏదైతే అదే పనిగా ఆలోచించుకుంటామో. ఇది ఒక పుస్తకం ఉందండి, చాలా రిచ్, కొన్ని మిలియన్ల పుస్తకములు పోయి, థింక్ అండ్ గ్రో రిచ్. నువ్వు ఏది అబ్దుల్ కలాం గారు కూడా చెప్తాను, ఏమని, కళలు కనండి, కళలు సాకారం చేసుకోవడానికి కష్టపడండి. మనం కళలు అంటాం, కానీ దాని వెంట అందరికీ కూడా రోజుకి మన అకౌంట్లో పొద్దున్న ఇవ్వగానే చూసుకుంటున్నారో లేదో 1440 వస్తూనే ఉంటుంది. ఎవరు వాడని వాడు ఏంటమ్మా, 1440 నిమిషాలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అమ్మ టైమింగ్ తీసి నువ్వు కాలేజీకి వెళ్ళాలి, లేదా స్కూల్కి వెళ్ళాలి లేవమ్మా అంటే అమ్మ ఒక అర్థంగా అంటారు, కానీ అమ్మ 1 minute అన్నా లేవలేదు, తెలుగులో బాగుండి. అంటే మనం నిమిషానికి కూడా వాల్యూ ఇవ్వాలి. టైం అంటే ఎవరికి తెలుస్తుంది? ఒలింపిక్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో రేస్ కొడుకున్న వాళ్ళకి తెలుస్తుంది సెకండ్. మనం ట్రైన్ కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళగానే ట్రైన్ అప్పుడే కదులుతుంటే తెలుస్తుంది, వారి 1 minute ముందు వచ్చింటే మనకి ట్రైన్ దొరికేది కదా. కాలం వెనుక ఎవరైతే పరిగెడతారో, కాలాన్ని ఎవరైతే పట్టుకున్నారో మీలాగా మంచి మార్పులు సాధిస్తారు. ఇక్కడ ఈరోజు మా సంఘం తరఫున మీకు చేసేటటువంటి మరొక విన్నపం ఏంటంటే, దాన్ని బలోపేతం చేయండి. యూనిటీ. మన వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నారంటే అందరూ కూడా ముందుకు వచ్చి కదిలి అతనికి తోడ్పడి అతన్ని పైకొచ్చేలాగా చేద్దాము, అతన్ని గెలిపిద్దాము, ముందుంచి నడిపిద్దాము అనే ఐక్యత మనలో ఇంకా రాలేదు. అందుకనే మన లాస్ట్ కోసం యూనిటీ. మీరు మన యొక్క మున్నూరు కాపు యొక్క ఐక్యతకి
విజ్ఞత, ప్రగతిశీలత, పురోగతి వీటి కోసం కష్టపడి మీ ఇష్టంతో చదివి మంచి మంచి ఉద్యోగాలు చేసినట్టయితే ఇలాగే ఇక్కడ మళ్ళీ మీ అందరికీ కూడా సభలు ఏర్పాటు చేసి ఇలా ఎంతోమంది విఐపీని పిలిచి మిమ్మల్ని సన్మానించడం జరుగుతుంది. మీరందరూ చేస్తారా? మరి ఎవ్వరు పిల్లల్లో మాత్రం పెద్దలు చేయలేస్తున్నారు కానీ పిల్లలు లేపట్లేదు. ఎందుకమ్మా సమాధానం ఏమని అంటారా? చదివించరా? మీకు ఇంకో విషయం తెలియదు. ఎస్ఐ కావాలంటే ఏం చదవాలండి? డిగ్రీ చాలు. గ్రూప్ 1 కావాలంటే డిగ్రీ చాలు. అన్నిటికీ డిగ్రీనే. తేడా ఎక్కడొచ్చింది? దీంట్లో అందరికీ బ్రెయిన్ అదే 1 కిలో 400 నుంచి 1 కిలో 600 గ్రాములు ఉంది. ఇదంతా హార్డ్ డిస్క్. ఈ హార్డ్ డిస్క్ని ఎవరైతే మంచి నాలెడ్జ్తో నింపుతారో వాళ్ళు పైకి వెళ్తారు. గోల్ ఉన్న వాళ్ళేమో మీ గోల్ రీచ్ అవుతారు. ఒకటే క్లాస్లో మీరు గమనించండి, ఒకటే బోర్డు, అదే క్లాసు, అదే కుర్చీలు, అదే బల్లలు, అదే లెక్చరర్ లేదా అదే టీచర్. కానీ నలుగురు ఫెయిల్ అవుతారు, నలుగురు యావరేజ్ మార్కులు పాస్ అవుతారు, ఒక ఇద్దరు ముగ్గురు పైకి వస్తున్నారు. కారణం ఏంటి? చెప్పింది ఒక ఆయనే, అదే పేపర్స్, అదే బోర్డు. తేడా ఎక్కడ వచ్చింది? మనం రిసీవ్ చేసుకునేదాన్ని. సో మీరు ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇంత మంచి మార్కులు సంపాదించారో మంచి గోల్ పెట్టుకొని గోల్ని ఒక పేపర్ మీద రాసుకొని నేను ఇది కావాలి అని నీ రూమ్లో అంటించుకో. నీ పుస్తకంలో ఫస్ట్ పేజ్ తీయగానే నువ్వు డాక్టర్ కావాలా, ఏది కావాలో రాసుకో, పైలట్ కావాలా అని నువ్వు ఇప్పటి నుంచి అనుకుంటే అదే పనిగా. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తారంటే మన ఆత్మ ఎక్కడి నుంచో వస్తుంది. ఈ ఆత్మ ఏం కావాలో మన మనసులు ఏదో కోరుకుంటూ ఎప్పుడు రకరకాల కోరికలు తిరుగుతూనే ఉంటాయి మనసులు. ఏదైతే నువ్వు అదే పనిగా ఆలోచిస్తావో అది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే మనం దీంట్లో ఒక సీక్రెట్ బుక్ అని ఉంది. ఎక్కడ మీరు ఆన్లైన్లో కూర్చొని బయట సీక్రెట్ బుక్, ద సీక్రెట్ బుక్ 10 చాప్టర్లు ఉంటాయి కదా. చాలా అసలు మనకు అద్భుతాలు అన్నమాట. అంటే నువ్వు ఏది చేయాలనుకుంటావో దాన్ని ఇల్లు కట్టాలనుకున్నా, ఉద్యోగం చేయాలనుకున్నా, మంచి పోస్ట్ సంపాదించాలనుకున్నా అదే పనిగా దాన్నే తిప్పుకుంటూ ఉండాలి. నేను ఇది కావాలి, నేను ఇది కావాలి కావాలి అంటే ఓహో ఈ ఆత్మ ఈ మనిషికి కోరుకున్నాడు, ఇది ఇచ్చేద్దాం అని పైనుంచి కూడా నీకు పాజిటివ్ ఎనర్జీ, మీకు పాజిటివ్ ఎనర్జీ సప్లై అవుతుంది. మీరు చూడండి, ఒకరోజు వైట్ డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకున్నారు, భోజనం చేస్తున్నారు. అబ్బా ఇంత మంచి డ్రెస్ నేను మధ్యలో తిరుగుతున్న ఎవరైనా అయ్యి నాకు కూర పడుతుందో, నేను తింటుంటే నాకు కూర పడుతుందో, అయ్యో పడుకుంటే బాగుంటుందో అని అనుకుంటే ఆ డ్రెస్లో కూర పడుతుంది. ఏదైనా మనం కంటిన్యూ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. మీరు ఎప్పుడు కూడా చాలామంది ఏమంటారంటే, నేను అడుగుతాను ఏంటమ్మా గ్రూప్స్ తయారైతే ఐపీఎస్ చేయొచ్చు కదా, సివిల్ చేయొచ్చు కదా, అంత మందిగా నాకు ఎక్కడ వస్తుంది అనుకుంటుంది. మరి అలా అందరూ అనుకుంటే ఆ పోస్ట్ వచ్చేట్లా? అందరూ అలా అనుకుంటే రావు కదా. అట్లా ఎంతమంది మీకు ఇంత సపోర్ట్ ఉంది, మంచి కాపులమ్మ ఇంత సపోర్ట్ ఉంది, కానీ ఏ సపోర్ట్ లేకుండా డైలీ భిక్షాటన చేసుకునేటటువంటి ఒక వ్యక్తి యొక్క కూతురు ఐఎస్ఐ మీకు తెలుసు. మన నిజామాబాద్లోనే ఒక బీడింగ్ చేసేదాన్ని, కూలీ చేసుకుని బీడింగ్ చేసే అమ్మాయి వాళ్ళ ఆమె కూతురు సెల్ ఫోన్ కూడా లేదండి అమ్మాయి, ఆన్లైన్లో ప్రిపేర్ కావడానికి. పక్కింటి వాళ్ళని రోజు 1 గంట 2 గంటలు అడుక్కొని తెచ్చిస్తే మనందరికీ సెల్ ఉన్నాయి, కానీ దాంతోనే ఉంటాము. కానీ మనకు కావాల్సింది చూడాలి. మనకి ఎంతమంది కొన్ని మన విషయాలు కానీ చెప్తుంది చాలా విచిత్రంగా ఉంది. దాని విషయాలు మాట్లాడు. ఒక ఆమె సూసైడ్ కమిట్ అయింది. సూసైడ్ కమిట్ అయితే అది సెల్ ఫోన్ మీరు ఎంత వదిలిపెట్టాలన్నది ఒక ఎగ్జాంపుల్. అది ఏజ్ని బట్టి చిన్నపిల్లలకు చాలా ఎక్కువ రేడియేషన్, పెద్దగా అవుతున్నప్పుడు దాని ఎఫెక్ట్ తక్కువ. కానీ అది కూడా చాలా మంది పిల్లలకి, అమ్మాయిలకైతే PCOD వస్తుంది. ఈ పిల్లలకైతే చాలా మంది లోకానికి తిండి పెట్టే అన్నపూర్ణమ మన ముందూరు కాపా సమూహం. మనుషులను, ప్రకృతిని, పశుపక్షాదుల్ని ప్రేమించి వాటి అవసరాలు తీర్చే దయా సంపన్నం మనం. భూమికి మనం ఎంతటి స్నేహితులమో విజ్ఞానానికి అంతే వారసత్వం. 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో అత్యున్నత స్థాయి ప్రతిభని కనపరిచిన ఆనుభూత్యాన్ని అద్భుతంగా సత్కరించుకునే అవకాశం క్షణం మనసు.
టీఎన్ఈపీ వ్యవస్థాపక జిల్లాధ్యక్షుడు, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్మిక సంఘాల సమాహారమైన ఓబీసీల విభాగానికి జాతీయ అధ్యక్షులుగా విశేష సేవలు అందిస్తున్న మన మున్నూరు కాపు దిగ్గజ నాయకులు, మేధావి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని సభాపైకి ఆహ్వానిస్తున్నాం. మన మున్నూరు కాపులలో నాయకత్వం కుదరలేదు. తెలంగాణలో అధికార పార్టీ, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పిసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి నారాయణ రత్నాకర్ గారిని సభాపైకి ఆహ్వానిస్తున్నాం. ఎమ్మెల్సీగా, కార్పొరేషన్ చైర్మన్గా, మహిళా సాధికారతో దర్పణంగా తన సామర్థ్యాన్ని కట్టుకున్న మున్నూరు కాపుల బలమైన నాయకురాలు ముద్దుబిడ్డ కొమరయ్య కావచ్చు, తిరుమల మల్లన్న కావచ్చు, వారి విజయాలు విశేషంగా కృషి చేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా కర్త కర్మ క్రియ ఉంది. ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి సంస్థ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అబాబుల్ గారిని సభాపై ఆహ్వానిస్తున్నారు. రిటైర్ అయినా కూడా సరే అలసిపోకుండా ఈ యొక్క కార్యక్రమాలకు, ఈ అసోసియేషన్కు వెన్నంటూ ఉంటున్నట్టే ఏ చిన్న మీటింగ్ జరిపినా సరే, అది మీ ఈసీ మీటింగ్ కావచ్చు, ప్రతిభా పురస్కారాలు కావచ్చు, ఏ మీటింగ్ ఉన్నా సరే మా యొక్క మున్నూరు కాపు అధ్యక్ష కార్యదర్శులు ఈ యొక్క పాల్గొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరూ కూడా మోటివేటర్ ఆయనే మన జిల్లా కిషన్. అదేవిధంగా మా సంస్థ సంయుక్త కార్య సభాపైకి వినమ్రంగా ఆహ్వానిస్తున్నాం. బోధన డివిజన్ అధ్యక్షులు హనుమంత్ పటేల్ గారిని సభాపైకి దయచేసి చెప్పండి కూడా అందరిచినప్పుడు విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘం నుంచి ఒక రావాల్సిన కోరుతున్నాను. బంటు బల్లా గారిని సభాపైకి ఆహ్వానిస్తున్నాం. దుబ్బా మున్నూరు కాపు సంఘం, రాజీవ్ నగర్ మున్నూరు కాపు సంఘం, హనుమాన్ మున్నూరు కాపు సంఘం, ఇంకా పిల్లలు ఎవరైనా పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం
కాచిన బడబానమెంతో ఆనందని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చందని సముద్ర గర్భం అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అన్నాతులు అనాథలుండని ఆనవైవంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపలని దుర్రకను ములిచిన భవితవ్యం ఎంతో ఆయపడిన కవి గుళ్ళెలలో రాయబడని కావ్యాలెన్నో గాయపడిన కవి గుళ్ళెలలో రాయబడని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఇంకా శ్రీపలింగం గారికి ధన్యవాదాలు. శ్రీపలింగం గారు అసపల్లి అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అబ్బాపూర్ గారిని జై గురు బాబు. సభకు నమస్కారం. మీరు నచ్చిన పెద్దలు మన ముఖ్య అతిథి డాక్టర్ కె లక్ష్మణ్ పటేల్ గారికి మరియు జిల్లా మంత్రుల సంఘం మోసాద్ గారి ధర్మపురి సురేంద్ర పటేల్ గారికి, జిల్లా భాజపా నాయకులు జిల్లా అధ్యక్షులు పటేల్ గారికి మరియు నారాయణ లక్ష్మణ్ పటేల్ గారికి, మా సంఘ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. నగరంలో వివిధ కుల సంఘాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు కూడా నమస్కారాలు. తెలంగాణ మున్నూరు ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏర్పడి మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బాలసుభాష్ పటేల్ గారు వారు కృషి వల్ల 33 జిల్లాల్లో ఈ సంఘం ఏర్పడ్డది. రాష్ట్ర సంఘానికి అనుబంధంగా మేము ఇక్కడ సేవలు అందిస్తున్నాం. గత ఏడాది కూడా పురస్కారం అందించాలనే ఉద్దేశంతో 2024 ప్రారంభించబడింది. గత ఏడాది కూడా అనూహ్యంగా స్పందన లభించి 120 మందికి విద్యార్థులకు పురస్కారాలు అందజేశాం. అలాగే ముంబై ఐఐటిలో సీట్ లభించిన ఒక రైతు కుటుంబం చెందిన పేద విద్యార్థికి సంఘం తరఫున మేము వాళ్ళకి పుస్తకాల కోసం 20,000 రూపాయలు కూడా అందించడం జరిగింది. ఇలా మన కుల సంస్కృతి చాటి చెప్తూ ప్రతి ఎడ్ల పొలాల అమాస కానీ ప్రతి కార్యక్రమాన్ని మేము నిరంతరంగా చేపడుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మీ విద్యార్థులకు ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ ప్రతిభా పురస్కారం చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 103 మంది విద్యార్థులు మా దగ్గర నమోదు చేసుకున్నారు. దాంట్లో ఎంసెట్లో 107 ర్యాంకు సాధించి నిజామాబాద్ దుర్గాకు చెందిన వారికి మాత్రం గర్వంగా ఉంది. అలాగే ఇంటర్లో 1000 మార్కులు కానీ 964 మార్కులు నిజామాబాద్ నగరం చూడడం నాకు జిల్లాకి చూడడం గర్వకారణం. అదే 10వ తరగతిలో కూడా 586 మార్కులు సాధించి విద్యార్థులు మనవాళ్ళు జరుగుతుంది. ఇదంతా నిజంగా మా వ్యవస్థ చెప్పిన విధంగా మనం అన్నింటిలో ముందుండాలంటే రాజకీయంగా కానీ అధికార వ్యవస్థలో కానీ మనం ఉండాలంటే చదువు ఒకటి సాధనం. కనుక మీరందరూ ఉన్నత శిఖరాలకు ఎదిగి ఎక్కడ ఉన్న మన వారికి మీ వంతు సేవకు అందించాలని కోరుకుంటున్నాం. కాపు అంటే మేము ముందే విధానం చెప్పినమాట, నాలెడ్జ్ ఎయిమ్ పవర్ యూనిటీ. ఇది ఏ రోజు మరవద్దు, మిత్ర రోజు నాకు తెలుసుకోవాలి. కాపు అంటేనే నాలెడ్జ్ ఎయిమ్ పవర్ యూనిటీ. ఇది సాధించే దిశలో మనం అందరం నిరంతర సమితిగా ఉండాలి. నేను నమ్మే సూత్రం, శ్రమించే వారికి పని దొరుకుతుంది,
తప్పించుకునే వారికి సాధన దొరుకుతుంది. కనుక శ్రమే నీ సాధనమైతే విజయం నీ సొంతమైతే. కనుక ఈ విద్యార్థులు దీన్ని ఎప్పుడు కూడా నమ్మరు. కనుక మా తెలంగాణ ముందు కాకుండా ఉద్యోగులు మరియు విశాఖ ఉద్యోగుల సంక్షేమ సందర్భంగా మీ అందరికీ కూడా ఉత్తమ మార్పులు సాధించి ముందుకు సాగుతున్న మీ అందరికీ కూడా పేరు పేరు అభినందనలు. జై మునుగాపు, జై మునుగాపు. సంవత్సరం ప్రతిభా పురస్కారాలు అందజేసుకుంటున్నాం విద్యార్థులకు. మరి అది ఒక గొప్ప వ్యక్తి, సౌమ్యుడు, ఇంటలెక్చువల్, మరి మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్, మరి అలాగే ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షులు వారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. అందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమంలో ముందుగా మన అబ్బాయి కమిషనర్ గారు అబ్బాయి ఇబ్బంది పటేల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క పురస్కారం మేము గత సంవత్సరం చేపడుతున్నాము. లాస్ట్ ఇయర్ కూడా మన ల్యాండ్ ప్లాట్ఫామ్లో చేపట్టాము. అలాగే పెద్ద ఎత్తునటువంటి మన అమృతాబంధులు వచ్చారు. వారు వాళ్ళ పిల్లలతో పాటు బషీరాబాద్ కానీ కమర్పల్ మండలం నుంచి కూడా దూరం వచ్చారు. వాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క రికగ్నిషన్ చాలా బాగా వచ్చింది. ఎంతో దూరంగా వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్తుంటే ఇంకా మనకు ముందు మంచి మంచి కార్యక్రమాలు ఏర్పడాలని అందరూ కలిసింది. కాబట్టి ఇప్పుడు వచ్చినట్టు అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి మీరు ముందు కూడా మరెన్నో ఉన్నత చదివి భవిష్యత్తులో మంచి ఆఫీసర్ కానీ ఫైనల్ కానీ ఏదైనా కరెక్ట్ కానీ మంచి పోవాలని మేము సమర్థంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి నమస్కారం. మంత్రి వర్యులుగా పనిచేశారు. వారికి మరి ఈ సమావేశం ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి వారి ముఖాన్ని వీక్షించడానికి ఒక నిమిషం మనం మౌనం పాటిస్తామని చెప్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 16 సంఘాలకి మరి బిల్డింగ్స్ పెయింట్ అన్నీ కూడా రావడానికి వారి యొక్క ప్రోత్సాహాలు విధంగా ఉంది. ఒకటి వారికి శ్రద్ధాంజలి కలిగిన ఒక నిమిషం. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ గారు, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు బాల శ్రీనివాస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు మన సోదరుడు దినేష్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన మొదటి సోదరులు సోదరులు పెద్దలందరికీ కూడా రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ఈ తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ను ఎంత అభినందించినా తక్కువనే. పిల్లల్ని చదువులో ఎంకరేజ్ చేయడానికి ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, అట్లాగే వారికి వారి మొదటి పెట్టు చదువులో మొదటి పెట్టు ఎక్కినప్పుడు సాధించిన విజయాన్ని వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకొని ఉండేటట్టు మా సంఘం మా కాపు సంఘం మా ముందరు సంఘం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించిందని చెప్పి వాళ్ళకు గుర్తుండే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళను వాళ్ళ విద్యలో వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు ఈ సంఘాన్ని అభినందిస్తూ, అట్లాగే ఈ గ్రహీతలు ఎవరైతే ఉన్నారో పురస్కార గ్రహీతలు ఇంకా ముందు కూడా బాగా చదువుకొని ఇంకా ఈ సమాజంలో ఈ మున్నూరు కులానికి మంచి గుర్తింపు తేవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డాక్టర్ లక్ష్మణ్ గారికి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సోదరులు రాజశేఖర్ గారు, అదేవిధంగా
తెలంగాణ మున్నూరు కాపు ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు బాలా శ్రీనివాస్ గారు, అదేవిధంగా భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు, అదేవిధంగా మిత్రులు రత్నాకర్ గారు, నారాయణ రత్నాకర్ గారు, అంజనేయులు గారు, ప్రసాద్ గారు, అన్న సురేందర్ గారికి, వేదికగా ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా నిజామాబాద్ మున్నూరు కాపు సంఘాలు నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా ఈరోజు ఎంతో కష్టపడి సన్మానం పొందుతున్నటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, భాజపా నాయకులకు ఇక్కడ చేసిన పేరు పేర్లు అందరికీ కూడా నమస్కారం. ఇప్పటి వరకు చెప్పడం జరిగింది, విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందించడానికి కోసం, విద్యార్థులు ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడానికి కోసం మనం అన్నకు చెప్పడం జరిగింది. అన్న లక్ష్మణ మీరు వస్తే బాగుంటుంది, మున్నూరు కాపు పటేల్ నుంచి మనం ఇవాళ అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు రావాలంటే అన్న జస్ట్ 2 నిమిషాల నేను వస్తున్నా అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అన్న, ఎందుకంటే మీ నుంచి వారు సన్మానం పొందుతుందంటే అన్న గురించి ఒక 2 నిమిషాలు చెప్పాలా. తన 1990లో 1980ల ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి పొందినటువంటి వ్యక్తి, చాలా ఇంటలెక్చువల్, మన అందరికీ తెలుసు. ఇలా ఓబీసీ మోర్చా, ఓబీసీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ సభ దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలా తన చేతుల మీద సన్మానం పొందుతున్న విద్యార్థులందరూ కూడా ఇలా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉత్తమ విద్యార్థులందరూ కూడా ఒక తెల్ల కాగితాల్లాగా ఎటువంటి రిమార్కులు లేకుండా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు కనుక ఆదర్శంగా తీసుకోవాలా. విద్యార్థుల మానవత్ పూర్ణ కావచ్చు, మానవత్ పూర్ణ మనందరికీ ఇక్కడ చూసినటువంటి విద్యార్థులకు అందరూ తెలుసు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పాకాల నుంచి ఒక ఎస్టీ అమ్మాయి ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేటప్పుడు 11 శివాలు ఆమె కనిపించినాయి. కానీ మిగతా అప్పుడు ఏమనుకుంటారు, లక్ష్యం నెరవేరాల, సంకల్పం నెరవేరాలని చెప్పేసి ఇలా ఎవరెస్ట్ శిఖరం ఇలా ప్రపంచంలోకి వెళ్ళిన 14 సంవత్సరాలు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన అమ్మాయి ఎవరంటే మనవత్ పూర్ణ అయిపోయిందన్న. కాబట్టి అటువంటి అమ్మాయి మనం ఆదర్శం తీసుకోవాలా. మీరందరూ కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వాలి కానీ ఆటోగ్రాఫ్ తీసుకోకూడదు. కాబట్టి మీరు ఎక్కడంటే బెస్ట్ స్టూడెంట్స్ అవార్డుగా ఉన్నారు కాబట్టి ఇలా తీసుకున్నటువంటి 600కు 550 మార్కులు సాధించిన వారికి ఇలా అవార్డు సన్మానం చేస్తున్నాం. కాబట్టి ఇలా దగ్గర 92% వచ్చిన విద్యార్థులకు ఇస్తాం. కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా మీరు ఒక ఉన్నత స్థానం కలిగి మన మున్నూరు కాపు ఏంటిది అని మనకు తెలిసి అన్ని కుల సంఘాలు మన మున్నూరు కాపు ఒక ప్రత్యేకత ఉంటుంది, మనకు అవగాహన ఉంటుంది, ఎనాలిసిస్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి అందరూ వ్యక్తులు కూడా. కానీ మీరు కూడా భవిష్యత్తులో విద్యార్థులు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన దేశం కోసం, మన దేశం బాగుండాలా, మనం బాగుండాలని చెప్పేసి మీరు కూడా కోరుకోవాలని చెప్పేసి మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. నమస్కారాలు తెలియజేస్తూ, మీ పిల్లల్లో చూస్తే ఉత్సాహంగా ఉంది. తల్లిదండ్రుల పేరు నిలబెట్టేందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాము. మరియు వివిధ సంఘాల నుంచి మున్నూరు సంఘాలు కూడా మీకు ధన్యవాదాలు చేస్తూ, మీరు ఇంకా 4-5 సంవత్సరాలు కష్టపడితే ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. మీ తల్లిదండ్రులను మీరు మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకుంటారు. వారు మీ పిల్లలు మీ గురించి మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకోవాలని చెప్పేసి మీరు చదువుకోవాలి. మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉన్న మున్నూరు కాపు సంఘం మీ ఎక్కడ ఉన్నది, అందరం కూడా మేము సహాయ సహకారాలు చేస్తాము. అఫీషియల్గా కానీ మన సర్టిఫికేట్ విషయంలో కానీ మన ఉంటే మమ్మల్ని సంప్రదించాలని. ఆ విషయం కూడా మీరు ఇక్కడ ఇబ్బందులు ఉంటే ఎంప్లాయీ సంఘం నుంచి మీకు సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలియజేస్తూ, మరియు మా పెద్దన్న ఇప్పుడు ఈ సంవత్సరం లేదు మన శ్రీరన్న గారు, వారికి కూడా ఈ సందర్భంగా నేను నివాళులు అర్పిస్తూ వారి సేవలు మున్నూరు కాపు సంఘంలో ఎంతో ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే విధంగా ఉండేవి. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా అందరం కూడా యూనిట్గా ఉందాం, యూనిట్గా సాగుతాం. జై జై మున్నూరు కాపు. आवाज कम है, लोग ज्यादा है. जय मुन्नूर कापू, जय मुन्नूर कापू, जय मुन्नूर कापू, जय मुन्नूर कापू. సభకు నమస్కారం. సమయం చాలా మందిగా ఉండేటువంటి కాబట్టి అందరూ మానవులందరికీ కూడా వందనాలు. వేదిక ముందున్న వారికి కూడా నమస్కారాలు, చిన్నారులకు ఆశీర్వాదాలు. ఇప్పుడు ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాకాంక్షలు. అందుకుంటున్న వారందరికీ కూడా మనందరం గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం. ఇక్కడితో ఆగకుండా ఇంకా ముందు కూడా చాలా పురస్కారాలు అందుకోవాలి.
రెడీగా ఉన్నాము. కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎందుకో చేయలేకపోతున్నాము. ఇటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి సంఘాలన్నింటినీ మనం చేస్తూ ఇంకొక విన్నపం ఏంటంటే మనము రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ సంఘాల స్థాయిలో కానీ ఒక కామన్ గుడ్ ఫండ్ అనేది ఏర్పాటు చేసుకొని ఎవరైతే పేద పిల్లలు వాళ్ళ నిష్ణాతులైన చదవడానికి ప్రతిభావంతులైనారో వాళ్ళకు ఆర్థిక సాయం చేయడానికి ఒక కామన్ గుడ్ ఫండ్ అనేది ప్రతి లెవెల్లో ఉండాలని చెప్పేసి వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా చేసి ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే సభాధ్యక్షులు తోట రాజశేఖర గారు, ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా గొప్పగా విద్యార్థుల భవిష్యత్తుకి దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ప్రోత్సహిస్తూ చేస్తున్నందుకు సభాధ్యక్షులతో పాటు జిల్లా కార్యవర్గానికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు, మాన్యులు, పూజ్యులు, గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పటేల్ గారు, అలాగే మిగతా కుల పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఒక రెండు విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ప్రత్యేకించి విద్య అనేది చాలా ముఖ్యం. ఆ విద్యా ప్రాముఖ్యతను చెప్పిన వ్యక్తి మనకి పూర్వకాలంలోనే జ్యోతిరావు పూలే కుటుంబం వారు. విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేకనే ఇన్ని అనార్థాలకు కారణం చెప్పినట్టు. అంటే చూడండి, రెండు అంశాలు ప్రధానమైన విద్య, విత్తం. ఆ రెండు ఉంటే ఈ ప్రపంచాన్ని సాధించవచ్చు, ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. అలాంటి గొప్ప ఆశయంతో విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్యార్థులు సాధించిన గొప్ప పురస్కారాన్ని అందిస్తూ వాళ్ళకి విద్యార్థులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో ఈ భారతదేశ భవిష్యత్ సమాజ నిర్మాణానికి ఇతోధికంగా తోడ్పడాలని భావిస్తూ మన నిజామాబాద్ జిల్లా కార్యవర్గం ఈ ఉత్తమ విద్యార్థులకి ప్రతిభా పురస్కారం ఏర్పాటు జరిగింది. 30 జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. లాస్ట్ సంవత్సరం ఒక 10 జిల్లాలు చేసాము. ఈ సంవత్సరం మాత్రం ఒకే జిల్లా చేస్తుంది. ఆ జిల్లా నిజామాబాద్ జిల్లా అని చెప్పి పేర్కొంటున్నాను. సరస్వతి మాత ఆలయానికి సమీపంలో ఉన్న మన జిల్లా, సరస్వతి జిల్లాకి పేరొందిన ఈ నిజామాబాద్ జిల్లా అంటే సరస్వతి మాతకి ముఖద్వారం ఈ నిజామాబాద్ జిల్లా. అలాంటి జిల్లాలో ఈ విద్యార్థుల్ని గౌరవించుకుంటూ విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులకి భవిష్యత్తులో మేము ఉన్నామని బాధ్యతగా చెప్పుకుంటూ ముందుకు పోతున్నదానికి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలో నిజామాబాద్లో ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. నిజామాబాద్తో పాటు ఆదిలాబాద్, కర్నూలులో కూడా మునుకప్ల ప్రభావం చాలా గొప్పగా కనిపిస్తుంది. రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏ రకాలు తీసుకున్నా కూడా చాలా గొప్ప ప్రభావం చూపిస్తుంది. అలాంటి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే ఈ చిన్న చిన్న సభలు సరిపో. కాకపోతే ఏంటంటే కేవలం విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే ఆహ్వానించడం జరిగింది. అప్పటికి కూడా దాదాపు 300 నుంచి 400 మంది వాళ్ళు వచ్చారు. నిజంగా ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా కార్యవర్గానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక 2 మాటలు చెప్తుంటూ రాజకీయంగా చూసుకుంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీ గారిని మనం గెలిపించుకున్నాం. బీజేపీ అభ్యర్థి మల్కా కుమారయ్య గారిని. ఒక తేడాన్ని గమనించండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచిన విధానానికి, టీచర్ ఎమ్మెల్సీ గెలిచిన విధానానికి తేడా గమనించండి. ఇద్దరు గెలిచారు. కానీ ఒక అతను 5,000 గెలిస్తే ఇంకొక అతను 60% గెలిచాడు. తేడా ఎందుకంటే 26,000 ఓట్లలో 7,500 ఓట్లు కేవలం ముందు కాపు టీచర్లే ఉన్నాయి. ఓట్లు కేవలం ముందు కాపు టీచర్లే. 7,500 ఓట్లలో 6,500 ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ పడ్డాయి. కాబట్టి ఎక్కడా తేడా లేకుండా ఫస్ట్ ప్రయారిటీ భారతదేశ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటి ప్రయారిటీ కలిసిన ఏకైక వ్యక్తి మల్కా కుమారయ్య గారుగా చరిత్ర చూసింది. ఎందుకంటే ముందు బిడ్డ కాబట్టి మనకు పార్టీ లేవు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టా కాదు. మా ముందూరు కాప కాదా అనేది మాత్రమే చూస్తున్నారు. ముందూరు కాప టీచర్లు మొత్తం కూడా ఒకటే ఒక ప్రయారిటీ ఇచ్చారు. అఖండ మెజారిటీతో ముందూరు కాపు గొప్పదని సార్ చెప్పారు. ఇంకా రెండవ ఉదాహరణ చెప్తే మనం దక్షిణ తెలంగాణ చూస్తుంటాం. అక్కడ ఒక ప్రశ్నించే గొంతుగా అంటాం, లేకపోతే ఒక యుద్ధాభిని అంటాం. అన్ని పార్టీలు ఒడితలున్నారు. కానీ తెలంగాణ ముందుకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అండగా ఉంది, గెలిపించింది. ఎవరైనా తీర్మానం మల్లన్న గారిని. అంటే చూడండి, ఒక ఉద్యోగ సంఘము ఈ విధంగా ఒక
ఒక ఎమ్మెల్సీని గెలిపించే స్థాయికి చేరుకుందంటే ఎందుకు అని చెప్పండి. దాంట్లో ఉన్నది ఎడ్యుకేషన్, యూనిటీ, డెవలప్మెంట్. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరము. విద్య లేని వాడు ఎంత పక్షి ఉంటాడు. విద్య ఉన్నవాడు ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని గెలిపించుకోవాలి, ఎవరిని ద్వారా మనకి అభివృద్ధి జరుగుతుంది ఆలోచిస్తాడు. అలా విద్య ఉన్న ఉపాధ్యాయులు కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, ఒక విద్యతోటి అన్ని కులాల వాళ్ళు వాళ్ళ కులానికి ప్రాధాన్యతుంటే మన కులం కూడా మన వాళ్ళకి ప్రాధాన్యత గుర్తించి పార్టీలకు అతీతంగా మన వాళ్ళని గెలిపించుకుంటూ వస్తున్నారు. చివరి లక్ష్యము రాబోయే 2029లో 28లో మున్నూరు కాపు ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఆశ. మరి అలాంటి పెద్దలు పొద్దున సీనియర్ నాయకులు ఈ యొక్క ఎంతో అనుభవం అనుభవం కింద చాలా చిన్నది మన అందరం కూడా రేపు జాతీయ అధ్యక్షులు కాబోతున్నా కూడా నాకు సమాచారం ఉన్నది. పెద్దలు మన బీజేపీ జాతీయ అధ్యక్షులు కావాలి, వాళ్ళు కావాలని మనసుగా కోరుకుంటాము. అలాంటి వ్యక్తులు మనకి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలి. విద్యార్థుల్ని ప్రోత్సహించాలి, విద్యార్థుల్ని గౌరవించాలి, వాళ్ళు సాధించిన విషయాలని మనము విన్నట్టు తట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. భవిష్యత్తులో ఇంకా రాబోయే కాలంలో నిజామాబాద్ జిల్లా మిగతా 32 జిల్లాలకి ఆదర్శంగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళెన్నో జరుపుకుంటూ ఇలాంటి విద్యార్థులని గుర్తిస్తున్న నిజామాబాద్ జిల్లాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులకు చిన్న సూచన. మీరు ఇప్పుడు 10th లో కావచ్చు, ఇంటర్లో కావచ్చు, లేకపోతే ఎంసెట్లో కావచ్చు, ఎంబీబీఎస్లో కావచ్చు మంచి డాక్టర్ చదువుతున్నారు. ఇది మాత్రం పునాది మాత్రమే. ఈ పునాదిని ఉపయోగించుకొని ఇంకా భవిష్యత్తులో ట్రిపుల్ కావచ్చు, ఎంఐటీ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, మీకున్న స్థాయి మేరకు గొప్ప స్థాయికి పోవాలని కోరుకుంటూ మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే మన జిల్లా కార్యవర్గాన్ని కానీ రాష్ట్ర కార్యవర్గాన్ని కానీ సంప్రదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కార్యవర్గానికి ప్రత్యేకించి అధ్యక్షుడు మన కోట రాజశేఖర బిడ్డల్ గారికి, ప్రధాన కార్యదర్శి మన అబ్బాపూర్ బిడ్డల్ గారికి, కోశాధికారి మన సురేష్ బిడ్డల్ గారికి, గౌరవ అధ్యక్షుడు పెద్దలు ప్రసాద్ బిడ్డల్ గారికి, జిల్లా కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా జయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు. కొంచెం ఆరోగ్య సమస్యలున్నా, రాష్ట్ర పదాధికారుల సమావేశం ఉన్నా, కులం మీద తనకున్న అభిమానంతో ఇక్కడ దాకా వచ్చిన అన్న లక్ష్మణన్న గారికి, ఎందుకంటే ఇంతకుముందు ఒక రిటైర్డ్ సిఏ గారు మాట్లాడారట, యూనిటీ అనేది అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, పవర్ ఉంది, అన్నీ ఉంది, యూనిటీ లేదు అని చెప్పారు. ఈ జిల్లాలో ఆదినారాయణరావు గారు మొదటి ఎమ్మెల్యే, వారి తర్వాత అబ్దుల్ రాజారాం గారు ఎంతో ప్రఖ్యాతిగాంచి పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని కాదు దేశ రాజకీయాల్లో మార్పు తెచ్చిన ధర్మపురి శ్రీనివాస్ గారికి పుట్టిన గడ్డ ఇది. అలాగే ఆకుల లలిత గారు కావచ్చు, నేరేళ్ళ ఆంజనేయులు కావచ్చు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు కావచ్చు, వీరందరూ ఈ యొక్క మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ ఏదైనా సౌకర్యం చూస్తున్నా కానీ ఆ పాప హాకీలో జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సందర్భం ఉంది. ఇలా మన దాంట్లో మన కులంలో అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ ఉన్నత స్థాయిలో చాలా మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రతిభ అనేది గుర్తించడం, ఒక యూనియన్ పెట్టి ఆ యూనియన్ ద్వారా సంఘం రంగానే వేరే రకం ఆలోచన కాకుండా మనలో ఉన్న ప్రతిభను వెలుగుతీస్తున్న ఎంప్లాయీస్ అసోసియేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటి మాత్రం నిజం, కలిసి ఉంటే కలలు సుఖం. అందరం కలిసి ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవాళ ఇది చిరు సన్మానమే కావచ్చు, కానీ వారికి ఇది భవిష్యత్తులో నేను ఒక పెట్టు ఎక్కేందుకు ఒక మంచి అవకాశం ఇది. కాబట్టి ఎవరైతే ప్రతిభా పురస్కారానికి ఎన్నుకోగలరో వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతుంది. ఈసారి ఎన్నుకోగలిగిపోయినా కానీ మరొక ప్రతిభా పురస్కారానికి పోటీ పడ్డ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఎందుకంటే తనకు హైదరాబాద్లో మీటింగ్ ఉంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఒకటి మాత్రం చెప్తున్నాను, మనం రేపు 28లో, ఎందుకంటే కులం అనేది గట్టిగా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి నిలబడ్డా ఈ జిల్లాలో ఒకప్పుడు 5 ఎమ్మెల్యేలు గెలిపించే సత్తా ఉన్న కులం ఉండే ఈరోజు. అది మళ్ళీ ఈ కొత్త జిల్లా కానీ పాత జిల్లా ఉమ్మడి జిల్లాలో అత్యధిక సీట్లు గెలిపించుకొని రేపొద్దున మనం మన యొక్క రాజ్యాధికారం, ఆ యూనిటీని, ఆ పవర్ని పొందే అవకాశం ఉందని తెలియజేసుకుంటూ నా అవకాశం వచ్చిన, ఎందుకంటే వేదిక మీద ఉన్న ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు వేదిక మీద చాలా మంది
కాబట్టి ఎన్నో సంవత్సరాలు తెలియజేశాం కాబట్టి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం ఏ నిజానికి ఏ అవసరం ఉన్నా ఈ వేదిక మీద ఉన్నోలే కాదు యావత్తు కుల మండలం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా మండలం చేస్తూ జై మొదలు. థ్యాంక్ యూ దినేష్ భాయ్. దినేష్ పటేల్ గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు రత్నాకర్ గారు కాకు సభకు నమస్కారం. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తోట రాజశేఖర అన్న గారికి మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని ఒక 10 ఇంతలు విలువ ఇచ్చిన లక్ష్మణన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఇవాళ బిజీ రేపు బిజీ ఎల్లుండి కూడా రోజు బిజీ ఉంటారు 365 డేస్. కానీ ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ భారతదేశంలో బీజేపీలో పార్లమెంటరీ బోర్డు మోడీ గారితో పాటు ఉన్న 11 మందిలో ఈయన ఒకరు. అంత పెద్ద బోర్డు మెంబర్ అయినప్పుడు కూడా మనకు ప్రోత్సాహాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారిని తెప్పించిన నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వేదికమైన ఉన్న నా చిన్ననాటి మిత్రుడు బీజేపీ అధ్యక్షుడు దినేష్ గారికి, మా అన్న సురేంద్ర అన్న గారికి, మరియు అబ్బపు రవి గారికి, మిగతా అందరూ కూడా వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక ఆర్గనైజేషన్ తయారు చేయాలంటే అది మామూలు విషయం కాదు. బాలశ్రీనివాస్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కువ మాట్లాడకుండా మిమ్మల్ని నేటి బాలురే రేపటి పౌరులు కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మీ మనసులో పెంచుకొని మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఒక పొరపాటు మనం సాధారణంగా చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి ఐఏఎస్ గొప్పది, ఐపీఎస్ గొప్పది, డాక్టరే గొప్పది, ఇంజనీర్ గొప్పది, అది కాదు. ఏ రంగంలో ఉన్నా మొదటి స్థానంలో ఉండాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మీకున్న ఎబిలిటీని మీ లోపల గుర్తించుకునే స్పోర్ట్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, ఇంకా ఏ రంగంలో పోయినా కానీ ఆ రంగంలో ముందుంటూ దేశానికి సేవ చేస్తూ, ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ, ఈ కులకు సేవ చేయాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన తెలంగాణ గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఇంకోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అధ్యక్షుడు మున్నూరు కాపు ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు రాజశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ పటేల్ గారు, జనరల్ సెక్రటరీ రవీందర్ పటేల్ గారు, రత్నాకర్ గారు, ధర్మపురి సురేందర్ గారు, ఆంజనేయులు గారు, దినేష్ గారు, నరేష్ గారు, ప్రసాద్ గారు, ఇతర జిల్లా రాష్ట్ర మున్నూరు కాపు సంఘం యొక్క ఎంప్లాయీస్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సభ్యులు, పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి సోదర సోదరిమణులు, చిన్నారు, విద్యార్థులారా, చాలా సంతోషము. శ్రీనివాస్ పటేల్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మన కుల సోదరులందరూ కలిసి ఎవరైతే సమాజంలో పేదరికంలో పంపుతున్నారో లేదా ఇతర సేవా కార్యక్రమాల ద్వారా ఒక స్ఫూర్తినిచ్చి ప్రేరణ కలిగించేటువంటి సంస్థ నెలకొల్పి 33 జిల్లాల్లో చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర కమిటీని, జిల్లా కమిటీని వారి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. వారు కొంతమంది చెప్పాలి రిటైర్డ్ ఎంప్లాయీస్ అని, వయస్సు ఇంకా వాళ్ళు రిటైర్ అయ్యవచ్చు, కానీ మానసికంగా శారీరకంగా ఇంకా సేవ చేయాలని తలపుతూ ఉన్నటువంటి వాళ్ళే by virtue of age retired and mentally, physically they are not tired. కాబట్టి పని చేయాలన్నటువంటి వారికి కుతూహలం నిజంగా అభినందిస్తాం. ఈ జిల్లాలో ప్రతిభా పురస్కారం పొందుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులు 10th క్లాసు ఇంటర్మీడియట్
ఈరోజు నీకు ఏ పురస్కారం అయితే సన్మానం అయితే ఏ విధాలు చేస్తున్నారో మీకు స్ఫూర్తి కలిగించడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఇటువంటి పురస్కారాలు పొందాలని మిగతా వారికి కూడా ఒక ప్రేరణగా బాగా చదువుకొని సాగిస్తే మనకు కూడా సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పడానికి ఈ వేదిక. వాళ్ళు చెప్పారు ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆర్థికంగా సహాయంగా చేస్తారు. అందరూ దయచేసి గమనించాలి, చదువుకు ఇచ్చినటువంటి సంపద ఏది లేదు. చదువు లేకుండా కోర్టు పెంచిన నిరక్షరాస్యులు తెలివితేటలు లేవని అమ్ముకున్న శాపాన్ని వేలుతుందని చెప్పి ఎగతాళి చేస్తారు. కాబట్టి చదువుకుంటేనే అన్ని రంగాలు మంచిది. ఇవాళ బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు పొందవచ్చు. పోటీ పరీక్షలో రాణిస్తే గ్రూప్ 1 అని, సివిల్స్లో ఐఏఎస్, ఐపీఎస్ అవకాశాలు మంచిది. తల్లిదండ్రులు కూడా ఒకసారి గమనించాలి. ఈ మధ్యకాలంలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు తల్లిదండ్రులు ముఖ్యంగా ఎందుకో ఉన్న ఆస్తులైన అమ్మి ఈ పెద్ద పెద్ద స్కూల్లో, పెద్ద స్కూల్ అంటే ఎక్కువ ఫీజు ఎవరు వసూలు చేస్తే అది పెద్ద స్కూల్ అనుకుంటారు. మన ముక్కు పిండి వసూలు చేస్తాను. అక్కడ 4 గోడల మధ్యలో నేర్పించేది పాఠాలు కాదు, బట్టి పట్టించడం, దాన్ని నిజంగా రద్దు చేయడం. అంటే ఈ రకంగా కార్పొరేట్ విద్యా సంస్థలకు మనమే ఉన్న ఎకరాలు 2 ఎకరాలు పొలాన్ని అమ్ముకొని పిల్లలను హైదరాబాద్ పంపించి అది ఆ కార్పొరేట్స్ చాలా మంది ఆ బలవంతపు చదువు తట్టుకోలేక ఏ రకంగా ఇవాళ మానసికంగా వాళ్ళు ఒత్తిడితో అయిపోయి మానసిక రోగులుగా మారుతున్నారు. అనేక మంది ఆత్మహత్య చేసుకుంటారో మీరు దయచేసి తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు గమనించాలి. చదువు ఎవరి సొత్తు కాదు, ప్రతిభ ఎవరి సొత్తు కాదు. అవకాశాలు ఉంటే అందరూ కూడా వాళ్ళ బీసీలు ముందు తప్పుల్లో కూడా తెలివితేటలు ఉన్నాయి, కానీ అవకాశాలు కల్పించాలి. ఒకసారి మనం పరిశీలిస్తే డాక్టర్ అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త, మిజైల్ మ్యాన్ అని చెప్పి మనం కొనియాడుకునేవాళ్ళు. ఇక్కడే మన హైదరాబాద్లో టీఎంఆర్లో మరి పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఆయన చదువు అది చాలా పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన క్యారీర్ అంతా కూడా ఒక న్యూస్ పేపర్ పైగా సైకిల్ మీద న్యూస్ పేపర్లు ఇంటింటికి పంపిణీ చేసి జీవితాన్ని జరుపుకునే వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం. ఇప్పుడు దూర ప్రాంతాల్లో మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని కొన్ని దీపం కింద అంత గొప్ప శాస్త్రవేత్త ఏంటంటే ఇది సామాన్యంగా మీరు అందుకనే వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. వై నాట్ మీ, వై నాట్ ఐ అనేటువంటి భావన మీలో ఆ పట్ల నేను అబ్దుల్ కలాం కెన్ డూ ఇట్. ఆయన కూడా పేద కుటుంబంలో నిజంగా చెప్పాలంటే మీ పిల్లలందరూ కూడా అదృష్టవంతులు. ఇవాళ మీ తల్లిదండ్రులు మీరు కష్టపడి సంపాదించింది మీ చదువు కోసమే ఖర్చు పెడుతున్నారు. పూర్వము ప్రభుత్వ బడిలో పరీక్షలో చదివించే మహానగరమయ్యేది. అంత నాణ్యమైన విద్య, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి మరి స్కూల్స్, కాలేజీలకు పంపిస్తున్నారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులకే కాదు, మన కులానికే కాదు, మన ప్రాంతానికి మండే తెచ్చే విధంగా కష్టపడి చదువుకొని రాణించాలి. డాక్టర్ అబ్దుల్ కలాం మాత్రమే కాదు, ముత్యాల రాజాని నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నాను 99లో. నేనే ప్రాంతంలో అయితే అశోకంలో ఉంటానో ఆ అబ్బాయి ఆంధ్ర ప్రాంతంలో గోదావరి జిల్లాలో ఆయన మత్స్యకార వృత్తిలో ఉన్నటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఉదయం పడవ మీద ఆ ప్రభుత్వ పాఠశాలపై తిరిగి రాత్రికి వచ్చేవారు. దీని దీపం కింద చదువుకునేటువంటి ముత్యాల తెలుగు మీడియంలో ఇంగ్లీష్ అక్షరం రాదు. ఆ రకంగా ఆ పల్లెల్లో చదువుకొని డిగ్రీ పూర్తి చేసుకొని హైదరాబాద్ మా దగ్గరనే అశోక్ నగర్ వచ్చి అక్కడ అనేకమైనటువంటి స్టడీ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్, ఒక రూమ్లో 10 మంది ఉంటే వంట చేసుకుంటూ కష్టపడి ఆ రకంగా ఉదయం పని పోవాలా, ఏదో పని చేసుకోవాలా, రాత్రి చదువుకోవాలి. అటువంటి ముత్యాల రాజు తెలుగు మీడియం చదువుకున్న వ్యక్తి ఎక్కడో సుదూర గోదావరి జిల్లాలో సివిల్స్లో మరి పరీక్ష రాస్తే నంబర్ 1 టాపర్, దేశంలోనే నంబర్ 1 వస్తుంది. మేము
రోజు ఈ మాదిరిగానే ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను మిగతా వాళ్ళతో కలిసి రవీంద్రనాథ్లో సన్మానానికి పిలిపిస్తే వాళ్ళు తండ్రులు వచ్చారు. కాలు చెప్పలేదు, ఒక లుంగి కట్టుకొని వచ్చిన తండ్రి ఆ మున్సిపల్ ఆ అబ్బాయిని సన్మానిస్తే పోగిపోయినాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక జిల్లాలో కలెక్టర్ కొనసాగుతున్నాడు. ఇది ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదివిన వ్యక్తి ఎందుకు సాధ్యం కాదనేది మన అబ్బాయిలు దీన్ని ఒక ఛాలెంజ్ తీసుకోవాలి. అంతేందుకు ఇవాళ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ కాన్వెంట్ స్కూల్లో చదవలేదు, ఏ కార్పొరేట్ స్కూల్లో చదవలేదు, ప్రభుత్వ పాఠశాల చదివి ఇవాళ ఒక ఛాయముకున్న వ్యక్తి, దేశానికి ప్రధానమంత్రి, అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆ రకంగా మీరు అందరికీ కూడా పిల్లలు మీరు ఈ వ్యక్తులను మీరు స్ఫూర్తిగా చూసుకుంటున్నారు. వై నాట్ మీ, వై ఐ కెనాట్ బికమ్ అబ్దుల్ కలాం? నేను మున్సార్ రాజు కాదు, నరేంద్ర మోడీ కాదు, నేను పట్టుదలతో చదువుకొని రాణిస్తే సార్థకమవుతుంది. ఈ సంస్థలు మిమ్మల్ని గుర్తించి మంచి మార్పు వచ్చిన వాళ్ళ మాత్రమే పురస్కారం చేస్తారు. నేను చెప్పాడు, మన సమాజంలో అనేక మంది చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్సీ కాగలిగినాడు, టీచర్ ఎమ్మెల్సీ అంటే చదువుకున్నాడు, డబ్బు ఉంది కానీ చదువుకున్న వ్యక్తి కాబట్టి అందరూ కలిసి కనిపించారు. ఇంతకుముందు రత్నాకర్ని డబ్బు పురస్కృతంగా చెప్పారు. నిజంగా ఈ జిల్లాలో అన్ని రంగాల్లో మనం నడిచేటువంటి సామర్థ్యం మన కులానికి ఉన్నప్పటికీ ఎందుకు మనం అనుకున్న స్థాయికి చేరుకోలేదు? నాకు తెలిసి రాజారావు గారు ఆనాడు మంచి గొప్ప పవర్ మినిస్టర్, రాష్ట్రంలో ఆదుకునేటువంటి పేరు, ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇవాళ కాకుండా ముఖ్యమంత్రి అని చెప్పి భావించినటువంటి రాజారావు గారు ప్రమాదవశాత్తు చనిపోవడం, ముఖ్యమంత్రి కాలేకపోవడం. తర్వాత ధర్మపురి శ్రీనివాస్ దేంట్లో తక్కువ, పిసిసి అధ్యక్షుడు 2 సార్లు వాళ్ళ పార్టీని మరి ఈ రాష్ట్రంలో కల్పించుకొచ్చారు, కానీ ముఖ్యమంత్రి చేయలేదు. ఆ రకంగా అనేక మంది బిఆర్ మంత్రులు చాలా మంది ఇప్పుడు అదృష్టవశాత్తు పి శివశంకర్ కూడా ఆ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఉంది. ఏ రకంగా మన సమాజానికి వారు ఒక న్యాయశాఖ మంత్రిగా ఆ రోజు ఇందిరాగాంధీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తులు మన వాళ్ళు. కానీ వాళ్ళ అన్ని పార్టీలో కూడా చురుకైనటువంటి మరి యువత ఉన్నారు. మరి ఇప్పుడు దినేష్ వారు కష్టపడి రాజకీయంగా ఎదుగుతూ ఉంటే పార్టీ గుర్తించి వారికి ఎదురెళ్ళవచ్చు. కానీ రూరల్లో మనకున్నటువంటి సమాజం జన ఓటు బ్యాంక్ నిర్మాణం కాకపోవడం, ఎవరి వాళ్ళగా విడిపోవడం, ఆ వల్ల దానివల్ల ఇవాళ వేరే వాళ్ళకు అవకాశం దొరుకుతున్నది. దయచేసి ఇవాళ దేశ మొత్తమే మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఈ కులగణన చేపడతా ఉంది. రాష్ట్రంలో కులగణన చేపట్టారు, కానీ మన సమాజాన్ని, మన సామాజిక వర్గాన్ని తక్కువ చేసి చూపించారు. అనేక మంది ఆవేదన ఉంది. కానీ రేపు జరిగే కులగణనలో ఈ అన్ని సంస్థలు కూడా చురుగ్గా పాల్గొంటారు. అందరూ అప్రమత్తం చేసి ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగపరంగా ఏ స్థాయిలో ఉన్నారో అవన్నీ కూడా పొందుపరిచి రేపు భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎవరు వచ్చినా దానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించే విధంగా గౌరవాలను కూడా కోరుకుంటూ చారిత్రాత్మక నిర్ణయం. దయచేసి చదువుకున్నటువంటి ప్రాముఖ్యతను మీరు గుర్తించాలి. చదువుకుంటేనే రాజకీయాలు ఆలోచించు. ఇంతకుముందు వాళ్ళు చెప్పినారు, నేను కూడా ఇవాళ ఎంఎస్సీ పిహెచ్డీ చేసి విద్యార్థి పరిషత్లో మరి నరేష్ అందరూ కలిసి పనిచేసినప్పుడు ఆ రకంగా ఇవాళ ఢిల్లీలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రపంచంలో పెద్ద పార్టీ. ఆ ప్రపంచంలో పెద్ద పార్టీలో 11 మంది సభ్యులు నన్ను ఒక్కరిగా తీసుకున్నారంటే హైయెస్ట్ పాలసీ మన మోదీ గారితో, అమిత్ షా గారితో, రాజ్నాథ్ సింగ్తో, నడ్డా గారితో హిమాయనీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం నుంచి మన సమాజంలో వచ్చే అవకాశం ఇచ్చినట్టే అదంతా కూడా మీ గొప్పతనం, మీ యొక్క స్ఫూర్తి. అందుకనే నిన్న నరేష్ కానీ దినేష్ కానీ కార్యక్రమం రావాలంటే అనేక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అనుకోకుండా అర్థాంతంగా రాత్రి నా ఆరోగ్యం కూడా క్షీణించడం వల్ల రాలేకపోతున్నాను. కానీ మిమ్మల్ని కలవాలి, ఈ ప్రతిభ పురస్కారం పొందిన వాళ్ళందరూ కూడా వాళ్ళు శుభాకాంక్షలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రావడం చాలా సంతోషం. రాజశేఖర్ గారిని వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు ఆ రకంగా ఒక సంఘటిత శక్తిగా నిర్మాణం కావాలి. ఆ దిశలో వీళ్ళందరూ కూడా పనిచేస్తారని కోరుకుంటూ ఉత్తర తెలంగాణలో మనకు మించినటువంటి సామాజిక వర్గం ఏమీ లేదు. కాబట్టి ఇప్పటికైనా దృష్టి ఏంటంటే రాష్ట్రంలో మన సామాజిక వర్గం వ్యక్తి కూడా మంత్రి కాలేకపోయింది. మనలో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు మన యొక్క మరి ఒత్తిడి కూడా లేకపోయి ఉండవచ్చు. కాబట్టి
కానీ మనమంతా కూడా ప్రజలుగా మారాలి, ఆ రకంగా ప్రభుత్వాలుగా పార్టీలుగా ఉద్యోగించాలి. అప్పుడే ఎవరు అవుతారనేది కాదు, మన సమాజానికి మంత్రి పదవి ఉండాలి అనేది ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మరొకసారి అందరినీ కూడా ఈరోజు ప్రతిభా పురస్కారాలు పొందుతున్నటువంటి అందరి విద్యార్థులకు, అబ్బాయిలకు, అమ్మాయిలకు మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారాలి. ఐఏఎస్ సివిల్స్లో గ్రూప్ వన్లో కూడా రాణించి మన యొక్క పొలానికే కాకుండా మన నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి మన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు అందరూ కూడా ధన్యవాదాలతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు. దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ అత్యున్నత స్థాయిలో 11 మంది సభ్యుల్లో ఒకరైనటువంటి మన లక్ష్మణ్ పటేల్ గారు ఉండడం అనేది మన జాతికే గర్వకారణం. మన లాంటి ఒక వ్యక్తి ఈరోజు మీ అందరికీ కూడా ప్రతిభా పురస్కారం అందజేయడానికి ఎన్ని పని ఉంటున్నా కానీ మన కులం మీద ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడికి విచ్చేసినందుకు మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ గర్వకారణం. మరి అవార్డు పొందినందుక ఇలా పెద్దలు మన గౌరవనీయ పూజలు లక్ష్మణ్ గారు వచ్చారు, ఎంపీ గారు, వారి చెట్టు మీదుగా సార్కి సన్మానం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ముందు బిడ్డగా రాష్ట్రపతి నుంచి అవార్డు పొందడం అనేది మనందరికీ గర్వకారణం. ఇలాంటి గర్వకారణమైన అవార్డుని మన పెద్దలు మన ఎంపీ గారు లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఆనందించగా కోరుకుంటున్నాం. రాష్ట్రపతి అవార్డు దేశం మొత్తంలో 6 మంది మాత్రం సెలెక్ట్ చేస్తారు కూడా, మొత్తం దేశం మొత్తంలో 6 మన జిల్లా వారిని మా అధ్యక్షులు రావడం నిజంగా మా గర్వకారణం. రిమోంటో తర్వాత షాల్ తర్వాత ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించినటువంటి మున్నూరు అక్షిత 994 మార్కులు. గట్టిగా చప్పటి కొట్టండి ఒకసారి. అనురాధ ఇంటర్లో 992 మార్కులు, 992 మార్కులు. మీరు కూడా గట్టిగా ఒకసారి చప్పటి కొట్టండి. భగత్ దర్శనం భగత్ ఒబ్బులి తనుశ్రీ సుల్లా దీప్తి. రైట్, నెక్స్ట్ దీప్తి. సార్ కొంచెం వెనకాల ఓకే సార్, చూడండి సార్. దర్శనం భగత్. నెక్స్ట్ ఇంకో సార్ కొంచెం వెనకాల కొంచెం సార్ ఇటు ఫోటో ఎక్కిపెట్టు. సార్ ఇటు లక్ష్మణ్ గారిని సన్మానించుకున్నకు జిల్లా కార్యవర్గం రెడీ ఉండాలి. జిల్లా కార్యవర్గం కొంచెం నెక్స్ట్ జిల్లా కార్యవర్గం సిద్ధంగా ఉండాలి పెద్దల్ని గౌరవించుకోవడానికి. రవణ అమ్మ కూడా రండి అన్న. ఓకే ఇచ్చోండి. ఇప్పుడు సల్లా దీపిక. జిల్లా కార్యవర్గ సభ్యులు
జనాయుడు నాయకర్ తెలంగాణ జనాయుడు నాయకర్ చాళుక్య కాలంలో సరిహద్దుల రక్షణపై జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే మొదటి టీచర్ మహిళా టీచర్లలో మొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలేను టీచర్ చేసింది ఎవరు? జ్యోతిబా పూలే వారి భర్త. మరి ఎంతో కష్టాలు గురించి వారిని వాళ్ళ మిస్సెస్ని ఆడవాళ్ళు ఎవరు చదువుకునే కాదు వాళ్ళని చదువుకోవడానికి మరి ఒక స్కూల్ పెట్టి వారే ఆమె వెళ్ళేటప్పుడు కూడా పాఠశాల వారే పెట్టి ఆమె వెళ్ళేటప్పుడు కూడా మీకు అన్ని బురద జల్లడము రాళ్ళు కొట్టడం అవన్నీ చేస్తున్నారు. ఆడవాళ్ళకి చదివించారు కానీ అయినా కానీ అన్నిటి కోర్చుకొని మరి ఆడవాళ్ళకే ప్రత్యేకంగా మహిళలకు విద్యను బోధించినటువంటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. అందుకోసం మనం అక్కడ సావిత్రిబాయి పూలే గారి ఫోటో పెట్టడం జరిగింది. వివేకానందుడు స్వామి వివేకానంద యువతకు ఆదర్శం. మనం ఏదైతే గోల్ అనుకుంటామో ఆ గోల్ రీచ్ అయ్యే వరకు స్టాప్ నాట్ టిల్ ద గోల్ రీచ్. వివేకానంద యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్క విద్యార్థికి యువతకు అవసరం ఈరోజు. కాబట్టి 3 ఫోటోస్ పెట్టడం జరిగింది. మరి ఈ ప్రతిభా పురస్కారాలు కార్యక్రమానికి మనకి ఆర్థికంగా హితోధికంగా సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. నరాల రత్నాకర్ పటేల్ మరి వారు భోజన సౌకర్యం అందరికీ సమకూర్చారు. ధన్యవాదాలు వారికి. డాక్టర్ జె నరేష్ కుమార్ పటేల్ హరియాణ హాస్పిటల్స్ విద్యార్థులకు మెమెంటోస్ జ్ఞాపకాలు అందజేశారు. అలాగే లింగారెడ్డి పటేల్ భారత్ ల్యాబ్స్, మరి అలాగే డాక్టర్ విశాల్ పటేల్, అలాగే బుస్సా ఆంజనేయ పటేల్, అలాగే అబ్బాయి నిబాద్రి పటేల్, పాల జనార్దన్ పటేల్. ఏసీ నమస్కారం పెట్టాలని తెలుసు.
Thank you.